న్యూటివి తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలంలోని మరిపేడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో రైతులు యూరియా కోసం ఉదయం 4 గంటల నుంచి క్యూలో నిలబడి ఎదురు చూస్తున్నారు. వానాకాలంలో యూరియా అందక సగం పంట పండుని ఏ సంఖ్యలోనైనా పంటకు సరిపడా యూరియా అందిస్తారని రైతులు ఆశిస్తున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే జాతరలో భాగంగా కీలక ఘట్టం పూర్తయింది. పగడిత రాజు గోవిందరాజుల గద్దెల ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పూజారులు నిర్వహించారు. గద్దెలపై ధ్వజస్తంభాలను నిలబెట్టారు. కాగా కొండాయి నుంచి వచ్చిన గోవిందరాజుల పూజారులు ఆడపిట్టలు కుల పెద్దలు మేడారంలో పూజలు నిర్వహించారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నల్ల చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాటు పడుతుందని, ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముదిరాజుల మత్స్య సహకార సంఘాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. పెద్ద సామాజిక వర్గమైన ముదిరాజ్ మరియు మత్స్యకారుల అభివృద్ధికై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టులను పెండింగ్లోని నెట్టిందని ఆరోపించారు. ప్రభుత్వ చేతకానితనం వల్లే డిపిఆర్ వెనక్కి వచ్చిందని, కేంద్రం 45 టీఎంసీలు ఇస్తామన్న రాష్ట్రం స్పందించలేదని విమర్శించారు. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు మానుకొని ప్రాజెక్టుల పూర్తిపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నిర్మల్ పట్టణ నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ మినీ ట్యాంక్ బండ్ ప్రాంతం వీధి దీపాలు వెలగకపోవడంతో అంధకారంలో మగ్గుతోంది. సుమారు 5-6 కాలనీలకు వెళ్లే ప్రధాన రహదారి ధర్మసాగర్ చెరువు కట్టపై ఉండగా రోడ్డు డివైడర్లపై ఉన్న వీధి దీపాలు వెలగకపోవడంతో వాహనదారులు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కిలోన్నర మేర ఉన్న ఈ రహదారి రాత్రి అయితే ప్రమాదకరంగా మారుతోంది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మారుస్తూ కేంద్రం తెచ్చిన విబిపి రామ్జీ బిల్లు 2025కు రాష్ట్రపతి ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ వామపక్ష నాయకులు బస్టాండ్ సెంటర్ వద్ద నిరసన తెలిపారు. గాంధీ పేరును తొలగించడం ప్రధాని మోదీ నిరంకుశత్వానికి నిదర్శనమని వారు మండిపడ్డారు. అనంతరం బిల్లు ప్రతులతో దహనం చేసి కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో కబడ్డీ అకాడమీతో పాటు స్టేడియంలో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో 7 మండలాల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లోని సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని, పంచాయతీ రాజ్ శాఖలో పెండింగ్ బిల్లులు వారం రోజుల్లో విడుదల అవుతాయని ఆయన హామీ ఇచ్చారు. జనవరి మొదటి వారంలో సర్పంచులు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహిస్తారని మంత్రి పేర్కొన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి పత్తి ధరలు స్వల్పంగా పెరిగాయి. క్వింటా ఏసీ మిర్చి ధర 15,050 రూపాయలు, కొత్త మిర్చి ధర 14,500 రూపాయలు, పత్తి ధర 7,400 రూపాయలుగా నమోదైంది. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర 50 రూపాయలు, పత్తి ధర 100 రూపాయలు పెరిగాయి. అయితే కొత్త మిర్చి ధర 17 రూపాయలు తగ్గింది. ఈ వివరాలను మార్కెట్ కమిటీ సభ్యులు వ్యాపారస్తులు తెలిపారు. జిల్లా అధ్యక్షులు వల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన బీజేపీ గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు సన్మాన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందనరావు ముఖ్య అతిథిగా హాజరై నూతన ప్రజాప్రతినిధులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ సర్పంచ్గా గెలిస్తే కేంద్రం ద్వారా గ్రామానికి 25 లక్షల అభివృద్ధి నిధులు తీసుకొస్తానని ఆయన హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లాలోని 1248 ప్రభుత్వ పాఠశాలలకు క్రీడా నిధులుగా 44.50 లక్షల రూపాయలు విడుదలయ్యాయి. జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నిధులు నేరుగా పాఠశాల ఖాతాలో జమ అవుతాయని, వీటితో క్రీడా పరికరాలు కొనుగోలు చేయాలని సూచించారు.